కాదు. నమ్ము ప్రియ దేవుని బిడ్డ, దావీదు సంతానంలో పుట్టాడు అంటే వాగ్దానం నిలబెట్టుకుంటాడు. రెండవది, మృత్యుంజయుడు అనగా అపారమైన శక్తి సంపన్నత కలిగిన వాడు. అలాంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోగలిగితే, అలాంటి దేవుణ్ణి స్మరించుకోగలిగితే నీ జీవితంలో ప్రతి కష్టము, ప్రతి ఇబ్బంది, ప్రతి వేదన, ప్రతి దుఃఖము, ప్రతి ఆందోళన, ఓటమి, వైఫల్యం నుండి దేవుడు ఈ ఉదయకాలసిన నుండి పైకి లేవనెత్తగలడు. ఇంకెంతకాలం దేవుణ్ణి మర్చిపోతా? కన్యక తన ఆభరణాలు మరుచున, పెండ్లి కుమార్తె తన వడ్డానను మరుచున, కానీ నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మర్చిపోయారు. దేవుడు మర్చిపోవడం ద్వారా ఆయనకి ఏదో నష్టం వస్తుందని కాదు దేవుడు బాధపడుతుంది. ఆయన మర్చిపోయి నష్టపోతుంది నువ్వే, నేనే. అందులో కూడా దేవుడు అంటున్నాడు, కమ్ బ్యాక్ టు మీ. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు ఆయన మన మధ్యలో, మన ఆలోచనలు, మన తలంపులో ఎప్పుడు మన ప్రభు ఉంటే మన ఉన్నతమైన స్థితిని నడిపిస్తాడు. అద్భుతాలు జరుగుతాయి.